ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో శని, 5వ స్థానంలో శనిగ్రహం, 6వ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాలు, 7వ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అంటే శుభాధిక్యత కలిగినటువంటి మిశ్రమ ఫలితాలు అనుకోవాలి. అయితే రాశి నుండి సప్తమంలో రవి, గురు, శుక్రగ్రహాలు ఉండి రాశి మీద వీక్షణ ఉండి ఉండడం వలన కొంత అనుకూలమైన వాతావరణం బాగానే కనపడుతోంది. రాశ్యాధిపతి శుక్రుడు రాశిని చూడడం, అలాగే రవి, గురు గ్రహాలతో కలిసి ఉండడం అనేదాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ వారం ఈ రాశిలో అనుకూలమైన ఆలోచనలు, గట్టి నిర్ణయాలు, ముందు చూపు కలిగినటువంటి స్థిరమైన నిర్ణయాలని అనుకోవాలి. అలాగే అమలు చేసే విధానం కూడా కొంత ఆలోచనాత్మకంగాను ప్రణాళికాబద్ధంగాను ఉంటుంది. ధన యోగాదులు పరిశీలించినట్లయితే కొంతవరకు బాగానే అనుకూల స్థితి కనబడుతోంది. అయితే ధన యోగాదులు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే ధనం కంటే గతంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాల వలన, లేదంటే భవిష్యత్ అవసరాలకి సందర్భంగా ఆలోచన చేసిన దానికి వచ్చినటువంటి విధానంతో కూడినటువంటి ధనం, అలా పరిపరి విధాలుగా ధనయోగాదులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో మంచి చురుకుగానే ఆలోచన చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగా అనుకూలంగానే ఉంటారు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. క్రయ విక్రయాదులైనా అంతంత మాత్రంగా సాధారణంగానే ఉంటూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకు, అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి బాగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలు, పోటీ వ్యవహారాలు, ఇంటర్వ్యూలు ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే పోటీల్లో అంతా అన్ని చోట్ల విజయవంతంగా పూర్తయ్యే అవకాశం తక్కువ.
అయితే 1కి 2 సార్లు ప్రయత్నం చేస్తేనే పోటీలలో విజయాన్ని పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఒకరికొకరు మంచి సలహాలు సంప్రదింపులు చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇద్దరు కూడా క్రియాశీలక పాత్ర వహించి మంచి అనుకూల వాతావరణంలో అన్ని రకాల విషయాల్లో కూడా కలిసి పాలు పంచుకుంటారు. ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఏదైనా మెరుగ్గా ఆలోచన చేయడానికి కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునే అవకాశం కూడా బాగానే ఉంది. బాగా అనుకూల స్థితి ఉంటుంది. దానిలోనే కొంత పట్టుదలతో కూడినటువంటి విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే వారి పట్టుదలలు కూడా మరొకరిని ఒప్పించి చేసుకునే పద్ధతే కనబడుతోంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో పెట్టుబడులు పెట్టడం, మరి డిపాజిట్లు చేయడం అవి కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఆభరణాలు, వస్త్రాలు మొదలైన విషయాల్లో కొనుగోలు చేయటం కూడా అనుకూలంగానే ఉంది. భాగ్యస్థితి అనుకూలంగానే వృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులు అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నట్టే తెలుస్తోంది. అయితే పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉద్యోగ స్థితిలో ఉండవు. అంటే అనుకూలమైన ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, ఎంత మంచి స్థితిగతులు చూపించినప్పటికీ ఆఫీసులో కానీ, ఉద్యోగ స్థితిలో కానీ, వ్యాపార స్థితిలో కానీ ఎక్కడా కూడా పెద్దగా మెచ్చుకోలు ఉండదు. సాధారణంగా ఉంటుంది. గెలిచినా ఓడినా ఒకే విధంగా ఉండే పద్ధతి కనపడుతుంది. అయితే మనం ఆశించినట్టుగా ఇక్కడ మనల్ని కీర్తిస్తారు, గుర్తిస్తారు, గౌరవిస్తారు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అయితే సాదాసీదాగానే తీసుకుంటారు. అది గెలిపోయినా ఓటమైనా అంటే మనకి రియాక్షన్ కనబడదు. అలాగే మనం చేసిన పనులకి అంటే అభినందనల కంటే ఆర్థికపరమైన అనుకూలత ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాదులన్నీ కూడా మనకు తోచినట్టుగా సరైన సమయంలో అనుకున్నట్టుగా మనం మనసులో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అలాగే దాన ధర్మాలు చేసే అవకాశం ఈ వారంలో ఉన్నది. అలాగే దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి విషయాల్లో కూడా బాగానే అనుకూలంగా ఉన్నది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తీర్థయాత్రలు కానీ, అలాగే మరొక శుభ లక్షణాలు కలిగిన శుభకార్యాలకు కానీ ఏదైనా ప్రయాణాలు చేసి అక్కడ అందరితో కూడా సంతోషాన్ని పంచుకోగలుగుతారు. బంధుమిత్రుల కలయిక బాగానే ఉంటుంది. అయితే ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం కూడా ఈ వారం ప్రథమార్థంలోనే అంటే 2వ తారీఖు వరకు మాత్రమే కొంత అనుకూలత ఉంటుంది. అయితే 3-4 తేదీల్లో మాత్రం అదే మే నెల 3-4 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఇంత అనుకూలత ఉండదు. అలాగే ఉంటుందనే భ్రమలో ఉంటే మాత్రం ఇబ్బందులు పడతాం. కాబట్టి 3-4 తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే అది పెద్దగా అపాయకరమైన, ఇబ్బందికరమైన లక్షణాలేమీ కాదు. కానీ ఈ మొదటి నుంచి అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతూ ఉండటం వలన ఆ చివరిలో కూడా అలాగే అవుతుందనే భ్రమలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ఉండడం మంచిది. అనుకున్నంత ఈజీగా పనులు సాగవు.
అలాగే కొంత కొంత ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం 3-4 తేదీల్లో ఉంటుందని అర్థం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది అర్థం చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అవన్నీ కూడా గమనించుకుంటూ ఆలోచన చేసుకుంటూ వెళ్ళడం మంచిది. అలాగే ఈ తులారాశి వారికి అన్ని విషయాల్లో కూడా కొంత సాదాసీదాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ 3వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్త పడమని అర్థం. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా సాదాసీదాగానే నడిచిపోతూ ఉంటాయి. కానీ ఒకరోజు ఒక రకంగా, మరో వారం చివరిలో మరొక రకంగా ఉండే పద్ధతి కనబడుతుంది. అంటే ముందర ఇస్తాన్న వాళ్ళ తర్వాత ఇవ్వకపోవచ్చు, తర్వాత ముందరనే ఇవ్వనన్న వాళ్ళ తర్వాత ఇస్తానవచ్చు. అలా ఏదో ఒక రకమైన తేడాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వారం మొదట్లో ఉండే విధానానికి చివరిలో ఉండే విధానానికి పూర్తిగా వ్యతిరేకత కనబడుతుంది. అది గుర్తించి గమనించి దానికి అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది. దాదాపు అన్ని పనులు సకాలంలో జరుగుతూనే ఉంటాయి. కానీ కొంచెం దాని యొక్క స్థితి ఎక్కువ తక్కువగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారం మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా ఎక్కువగా శుభాధిక్యత ఉంటుంది. కొన్నిసార్లు ద్వంద్వ వైఖరి అవలంబించవలసి వస్తుంది. అంటే ఒక్కొక్క మారు ఒక్కొక్క రకంగా ప్రవర్తించవలసి వస్తుంది. అది మనకు తెలిసి కావాలని చేసినటువంటి స్థితే కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అయితే అలా చేయవలసిన కారణాలు, దానికి తగినటువంటి వాతావరణం మీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వారం చెప్పదగిన పద్ధతులు. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం ఈ తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.